వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం పిఠాపురం నియోజకవర్గం యొక్క సర్వే ఫలితాలు చూద్దాం. మొదటగా ఈ పిఠాపురంలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి. కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం. మొత్తంగా దీంట్లో 2,30,000 ఓటర్లు ఉన్నారు. మొదటగా ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ పిఠాపురం అభ్యర్థుల యొక్క గత చరిత్ర చూసుకుందాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఇక్కడ జనసేన పార్టీకి 1,00,000 మెజార్టీ వస్తుందా లేదా అనే విశ్లేషణ చూసే ముందు ఒకసారి అభ్యర్థుల యొక్క గత చరిత్ర చూసుకుందాం. పవన్ కళ్యాణ్ అంటే 2014లో ఈయన జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఈయన పోటీ చేయలేదు. ఈ పార్టీ తరపు నుంచి అభ్యర్థులను పెట్టడం కానీ ఆయన పోటీ చేయడం కానీ జరగలేదు. అప్పుడు బేషరతుగా ఈయన ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నానని చెప్పి 2014 ఎన్నికల్లో ఈయన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈయన పిఠాపురం నుంచి అప్పుడే 2019 ఎన్నికల్లోనే ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈయన భీమవరం, గాజువాక నియోజకవర్గాలకి నుంచి పోటీ చేయడం జరిగింది. 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలవడం జరిగింది. ఇక వంగా గీత విషయానికి వస్తే ఈవిడ సీనియర్ రాజకీయ నాయకురాలు. ఈవిడ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది. మొదట్లో ఈవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా అంటే తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత కాలంలో రాజ్యసభ నుంచి అంటే టీడీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు. తర్వాత తెలుగుదేశం పార్టీకే ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా కూడా ఈవిడ పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత కాలంలో ఈవిడ పీఆర్పీలో చేరి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందారు. అంటే గతంలో ఈ ఎన్నికల కన్నా ముందుగానే ఆవిడ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆవిడ ఓటమి పాలవడం కూడా జరిగింది. అంటే ఈవిడికి పిఠాపురం నియోజకవర్గం మీద పూర్తి పట్టు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాలి. అంటే పీఆర్పీ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత ఈవిడ కాంగ్రెస్ మెంబర్గా మారడం జరిగింది. తర్వాత కాలంలో ఈవిడ వైఎస్ఆర్సీపీలో చేరి కాకినాడ ఎంపీగా 2019 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడని ఊహాగానాలు మొదలైన వెంటనే ఈవిడ్ని పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ఈవిడ్ని వైఎస్ఆర్సీపీ ప్రకటించడం జరిగింది పిఠాపురం నుంచి. అంటే ముందుగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ మహిళ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది పవన్ కళ్యాణ్కి అని చెప్పి ముందుగానే అక్కడ పెండం దొరబాబుని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుని కాదని ఈవిడికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో ఈవిడ అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆవిడ క్యాంపెయినింగ్ మొదలెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి ఒక క్లారిటీ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అంటే అక్కడ పిఠాపురం చేరుకున్నారు. ఆయన ఒక ఇల్లు తీసుకోవడం, అక్కడ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టడం, ఇవన్నీ మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1,00,000 మెజారిటీ వస్తుందా రాదా అంటే వంగా గీత పవన్ కళ్యాణ్కి పోటీ ఇవ్వగలదా లేదా అనేది ఒక విశ్లేషణ చూద్దాం. ఈ నియోజకవర్గంలో 2,30,000 ఓట్ల పైగా ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా అంటే అధికంగా ఈ 2,30,000 ఓట్లలో ఎక్కువగా అధిక శాతంలో కాపుల ఓట్లే ఉన్నాయి. అయినప్పటికీ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అవడం వల్ల కాపు ఓట్లన్నీ పవన్ కళ్యాణ్కే పడతాయా లేదా అనే ఒక డౌట్ అనేది జనరల్గా మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ కాపుల ఓట్లు పవన్ కళ్యాణ్కి ర్యాలీ అవుతున్నట్లుగా మేము అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు అక్కడ యూత్తో మాట్లాడినప్పుడు కానీ అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే కాపుల ఓట్లు పూర్తిగా వంగాగీత వైపు కాకుండా పవన్ కళ్యాణ్ వైపుకే ర్యాలీ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. అయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ టికెట్ ఆశించారు. మొదట్లో ఆయన అసమ్మతి రాగా వినిపించారు. కానీ చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో హామీ ఇచ్చిన తర్వాత ఏదో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు నాకు, కాబట్టి నేను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించి పవన్ కళ్యాణ్తో పాటు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో గట్టిగానే ఆయన కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్లుగానే తెలియవచ్చింది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ వస్తుందా లేదా అంటే 1,00,000 మెజారిటీ సంగతి పక్కన పెడితే ఇక్కడ వంగా గీతను పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆవిడకి ఆ జిల్లా రాజకీయాల మీద బాగా పట్టు ఉంది. అంటే ఆవిడ దగ్గర 1989 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ. అంటే సీనియర్ రాజకీయవేత్త కాబట్టి పైగా ఒక మహిళ కాబట్టి మహిళ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ మహిళా ఓట్లన్నీ కూడా గంపకొత్తగా పడి ఆవిడ గెలుపు అవకాశాలు ఈజీ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిడని అక్కడ నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి దింపడం జరిగింది. పైగా గతంలో అదే నియోజకవర్గం నుంచి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు కాబట్టి
ఈజీగా పవన్ కళ్యాణ్ ఓడించవచ్చు అనే అభిప్రాయంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కానీ అది వైఎస్ఆర్సీపీ అధిష్టానం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారంలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని ఓట్లు అర్థిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రచారంలో ఎప్పుడైతే ఆయన ఓటర్లని వేడుకోవడం జరిగిందో అప్పుడే ఒక నియోజకవర్గం వారీగా మొత్తం ఒక ఎమోషన్ అనేది స్ప్రెడ్ అవడం జరిగింది. ఇప్పుడు ఎవరిని కదిపించినా, అంటే రైతులను కదిపించినా, యువతను కదిపించినా, మహిళలను కదిపించినా, ఎవరిని కదిపించినా కూడా పవన్ కళ్యాణ్ ఒకే పాట పాడుతున్నారు అన్నమాట నియోజకవర్గం వారీగా. కాబట్టి మనకు అక్కడ లోకల్గా ఉన్న అంచనాలు పరిస్థితులు చూసుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1,00,000 మెజార్టీ రాకపోవచ్చు, కానీ ఒక 60,000 నుంచి 70,000 మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. గ్యారంటీగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటే జనరల్గా మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కనుక 2 స్థానాల నుంచి పోటీ చేశాడు, ఒక స్థానం నుంచో ఆయన రెండింటిలో ఒక స్థానం నుంచి గెలుపొందినట్లయితే, లేకపోతే ఆయన పోటీ చేసిన స్థానాల్లో 10-5 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఉన్నట్లయితే ఆ పార్టీ కూడా బలపడి ఉండేది 5 సంవత్సరాల్లో. ఈ బలపడినప్పుడు ఏమవుతుందంటే ఈ పొత్తు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి 20 సీట్లు 21 సీట్లు తీసుకుని వాళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళారు. కానీ గత ఎన్నికల్లో కనుక వాళ్ళు ఎన్నో కొన్ని సీట్లు కనుక సాధించి ఉన్నట్లయితే ఇప్పుడు 20 సీట్లకి 21 సీట్లకి వాళ్ళు పొత్తుకు ఒప్పుకోవడానికి పార్టీ క్యాడర్ ఒప్పుకునేవాళ్ళు కాదు, పార్టీ నాయకులు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే పొత్తు కుదరడానికి కొంచెం క్లిష్ట పరిస్థితులు ఏర్పడాయి. అప్పుడు ఏమవుతుంది, సెపరేట్గా జనసేన పార్టీ సెపరేట్గా పోటీ చేసేవాళ్ళు, త్రిముఖ పోటీ ఏర్పడేది. అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఓడించాలి, జనసేన ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగింది అనేది నా భావన. ఒకవేళ కనుక అప్పుడు ఎన్నో కొన్ని సీట్లు కనుక సాధించి ఉంటే ఇప్పుడు త్రిముఖ పోటీ జరిగేది. త్రిముఖ పోటీ జరుగుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే అవకాశాలు మెండుగా ఉండేవి, వీళ్ళకి పొత్తుకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే కొంత పార్టీ బలపడేది. 5 ఏళ్ల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లయితే ఈ పార్టీ కొంత బలపడేది, క్యాడర్ ఏర్పడేది. ఈ 20 సీట్లకి 21 సీట్లకి పొత్తు పెట్టుకుంటానంటే ఆ క్యాడర్ ఖచ్చితంగా ఒప్పుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా పొత్తు అనేది ముందుకెళ్ళేది కాదు. అప్పుడు ఏమవుతుందంటే బీజేపీ జనసేన కలిసి ఒకవేళ పొత్తులో వెళ్ళేవాళ్ళు, తెలుగుదేశం సెపరేట్గా పోటీ చేసేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ సెపరేట్గా పోటీ చేసేవాళ్ళు ఈ ఎన్నికల్లో. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉండేది. కానీ అప్పటి పరిస్థితుల్లో ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రతీకార చర్యలాగా ఆయన ఆగర్భ శత్రువులాగా భావించి ఆయన ఖచ్చితంగా వాడగొట్టాలి అనే కసితో పనిచేసి రకరకాలుగా ప్రలోభ పెట్టి అక్కడ విపరీతంగా డబ్బులు కొమ్మరిచ్చి జనసేనని కోలుకోలేని దెబ్బ తీయడం అనేది జరిగింది. అప్పుడు తీసినటువంటి ఆ కోలుకోలేని దెబ్బ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పొత్తులోకి వెళ్ళడానికి ఆస్కారం అయింది. అప్పుడు కనుక ఎంతో కొంత మెరుగైన ఫలితాలు ఉంటే ఇప్పుడు పొత్తుకి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అదే పని చేస్తున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వాడగొట్టడానికి ప్రతి మండలానికి బూత్ స్థాయిల్లో పెద్ద పెద్ద నాయకులని అందరినీ కేటాయించి అక్కడ విపరీతంగా డబ్బు ప్రవాహం, విపరీతంగా ప్రచారాలు చేసి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ వాడగొట్టాలి అనే ప్రయత్నాలు మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి కనుక మళ్ళీ ఇప్పుడు ఓడిపోవడం, మళ్ళీ మెరుగైన ఫలితాలు కనుక రాకపోతే మళ్ళీ ఏం జరుగుద్దో, తర్వాత ఎన్నికలకు ఏం జరుగుద్దో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్కి కనుక ఎన్నో కొన్ని సీట్లు వచ్చి ఇప్పుడు ఈసారి కనుక ఆయన గెలుపొంది ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి వాళ్ళ పార్టీ మంచి మంచి స్థానాలు కనుక కైవసం చేసుకుంటే తర్వాత ఎన్నికలకు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు స్ప్లిట్ అవుతాయి ఓట్లు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో జనసేన ఉంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఓట్లను కనుక చీలిస్తే మాత్రం, క్యాడర్ని చీలిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడరే జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతారు. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లే జనసేనకు షిఫ్ట్ అవుతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, అంటే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అయినా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయినా అది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. అంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి కంటూ ఓటు బ్యాంక్ అనేది ఏం లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాప్చర్ చేయగలిగాడు. ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు మూడో ఆల్టర్నేటివ్ జనసేన పార్టీకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చి కొంత గెయిన్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, అసంతృప్తులు, కార్యకర్తలు అందరూ జనసేన మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, త్రిముఖ పోటీ ఏర్పడినప్పుడు ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి వాళ్ళకే బెనిఫిట్ అవుద్ది. ఈ లాజిక్ని మర్చిపోయి 2019 ఎన్నికల్లో వాళ్ళు జనసేనని దెబ్బ కొడదామని ప్రయత్నం చేసి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అదే జనసేన ఇప్పుడు పొత్తులోకి వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించే పరిస్థితులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వారందరికీ వాళ్ళు చేస్తున్నట్టుగా అయితే నాకు ఈ రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది.
ఖచ్చితంగా ఈసారైనా వీళ్ళు రాజకీయంగా ఆలోచించి ఏంటి ఓన్లీ జనసేన టార్గెట్ చేద్దాం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేద్దాం అనే ఆలోచనలు వీడి ఏంటి వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు కృషి చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.